హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అంజల్ ఫిష్ ఫ్రై ಮಾಡಿ చూపిస్తున్నానండి. ఇది అంజల్, ఇక్కడేమో కర్ణాటకలో అంజల్ ఫిష్ అంటారు, అక్కడేమో వంజరం అని అంటారండి తెలుగు లోపల. ఇది ఈరోజు ఫ్రై చేసి చూపిస్తాను మీకు. డీప్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. దీనికి ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. కారం వేస్తున్నాను, 1.25 స్పూను కారం వేసాను. కొంచెం ధనియా పొడి, 1/2 స్పూన్ అంత ధనియా పొడి. తర్వాత పసుపు వేస్తున్నాను. కడిగేటప్పుడే కొంచెం పసుపు వేసుకున్నాను, మళ్ళీ వేస్తున్నాను. మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపడా ఇంత వేస్తున్నాను నేను ఇప్పుడు. ఒక 1/2 స్పూన్ దీంట్లో ఇంకొంచెం పడుతుంది. ఫుల్ హాఫ్ కరెక్ట్గా పడుతుంది దీంట్లో. కొంచెం తక్కువ వేసాను, హాఫ్ కంటే. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసాను. అయిపోయిన తర్వాత సోయా సాస్, చూడండి బాటిల్ సోయా సాస్ పెట్టుకున్నాను. ఇది కొంచెం వేసుకున్నాను అంతే, 1 స్పూన్ అంతా వేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకొని ఈ ఫిష్ని బాగా మ్యారినేట్ చేసుకోవడానికి ఇప్పుడు మిక్స్ చేస్తున్నానండి. అంతే, ఇంకేం లే. కొంచెం సేపు మ్యారినేట్ చేసి పెట్టేసి 20 మినిట్స్ అట్లా. తర్వాత మీకు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను నేను నూనె లోపల. చాలా బాగుంటాయి, ఇంకా రేపటికి కూడా చాలా బాగుంటాయి. అసలు ఏం పాడవు అన్నమాట. బయటనే పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రై కదా. తింటాను కూడా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ రసం అన్నాను కూడా పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది. కొంచెం పీసులేమో పులుసు చేద్దామని పెట్టాను, అది చూపిస్తాను. మ్యారినేట్ చేసి పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి, ఇట్లా బాగా కలిసిపోయింది. ఉప్పు, కారం, పసుపు అంతా కలుపుకున్నా అంతే. ఇంకా దీన్ని మీకు డీప్ ఫ్రై చేసి చూపిస్తా. అంజల్ ఫిష్ చాలా బాగుంటుంది అనమాట. బాంగ్డా కూడా బాగుంటుంది అంటారు వాళ్ళు, కానీ మాకు అంత ఇష్టం కాదు. ఈ ఫిష్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. కొర్మేలు అంటారు చూడండి, పాంప్లెస్, బ్లాక్ పాంప్లెస్, అవి చేసుకోవచ్చు. కానీ అవి చాలా కాస్ట్లీ, 1300 రూపీస్ అట్లా ఉంది ఇక్కడ. అందుకే ఈసారి చేసి చూద్దామని. సమ్మర్ అని కొంచెం రేట్స్ ఎక్కువైపోయినాయి ఇక్కడ కొంచెం ఎక్కువే ఫిష్ రేట్స్ అంతా. అంతే, ఇంత చేసేసి మీకు డీప్ ఫ్రై ఇంకా మ్యారినేట్ అవ్వాలంతే. చూడండి, ఇట్లా అంతా ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాను. వీటికి వంజరం అని అంటారు అన్నమాట దీన్ని. కన్నడలో అయితే అంజల్ ఫిష్ అంటారు. అంతే, మీకు చేసి చూపిస్తానండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టాను చూడండి. అప్పుడే ఇదంతా ఫిష్ అంతా మ్యారినేట్ చేసి పెట్టాను. ఉప్పు, కారము, పసుపు, ధనియా పొడి, జీరా పౌడరు, ఇంకా సోయా సాస్ వేసి పసుపు వేసుకొని అంత మ్యారినేట్ చేసి పెట్టాను. అయిపోయింది, 1/2 అవర్ అయింది. ఇంకా ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. ఇది అంజల్ ఫిష్, వంజరా అంటారు తెలుగులో. అది చూడండి, ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను, చూపిస్తాం మీకు. వేసాను చూడండి, కొంచెం దీంట్లో వేస్తాను. మళ్ళీ మిగిలిపోతే నాన్ వెజ్ కదా, ఇంకా అది మిగిలిపోతే యూజ్ చేయటం అని కొంచెం వేసుకున్నాను. మళ్ళీ పులుసు చేసి చూపిస్తాను దీని తర్వాత. అందుకు కొంచెం వేసుకున్నాను, కావాలంటే మళ్ళీ తర్వాత వేస్తాను. చూడండి, ఇప్పుడు హైలో పెట్టుకుంటున్నాను. ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఇప్పుడు చేస్తాను. హీట్ అవుతుంది, ఇప్పుడు వేస్తాను. ఇది వేస్తున్నాను నేను. చూడండి, వేసాను. నాలుగు వేసుకున్నాను. మళ్ళీ తర్వాత తీసిన తర్వాత ఇంకా వేరే వేసి చూపిస్తాను మీకు. డీప్ ఫ్రై అయితే బాగుంటుందని డీప్ ఫ్రై చేస్తున్నాను. ఒక్కోసారి తవ్వ ఫ్రై కూడా చేస్తాము, బాంగ్లా ఫిష్. దాంతో కొంచెము సన్న రవ్వ కలిపి చేస్తాము. ఒక్కోసారి కార్న్ఫ్లోర్ కూడా కలిపేసుకొని మ్యారినేట్ చేసేటప్పుడు అది తవ్వ ఫ్రై చేస్తాము. లేదంటే ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, జీరా పౌడర్ వేసి
సోయా సాస్ వేసి అది తవా ఫ్రై అట్లా కూడా చేస్తామన్నమాట. ఈరోజు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, ఫ్రై అవుతా ఉంది. అసలు ఏం వాసన ఉండదు, ముళ్ళు కూడా ఉండవు దీంట్లో. ఇంకా మధ్యలో ఒకటే ఒక బోన్ ఇది ఉంటుంది అన్నమాట. బోన్లో ముళ్ళు ఉంటాయి అంతే, అసలు ముళ్ళు ఉండవు దీంట్లో. అంతే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఉప్పు కారం బాగా దిగి ఉంటుంది, అందుకోసం నేను కొంచెమే వేసుకుంటున్నాను నూనె. మళ్ళీ తర్వాత వేసుకుంటాను, మిగిలిపోతే అంత కారం అంతా దిగిపోయి ఉంటుంది కొంచెము ఆయిల్లో. అందుకోసం కొంచెం వేసుకుంటాను చూసుకొని. చాలా ఉంటేనేమో పీస్లో చాలా వేసుకోవచ్చు, కొన్ని అన్నమాట. 1 kg తెచ్చాను, కొంచెం పులుసు పెట్టుకున్నాను, అందులో కొన్ని ఫ్రై చేస్తున్నాను. 1 kgకి 2 వచ్చినాయి అన్నమాట. పొడుగా మీడియం సైజులో పొడుగ్గా 2 వచ్చినాయి. దాన్ని కట్ చేసి ఇచ్చేయడం. వంజరా ఫిష్ అని అంటారంట ఇక్కడ. మేమైతే అంజల్ ఫిష్ అంటాం దీన్ని, ఇక్కడ వాళ్ళు అంజల్ ఫిష్ అంటారు. రసానికి అన్నము, రసము లేదా తాలింపప్పు, సాంబారు అయితే రసానికి కూడా చాలా బాగుంటుంది. తాలింపప్పు చేసుకుంటే కూడా నంచుకొని తినచ్చు. దానికంటే సాంబార్లోకి, రసంలోకి బాగుంటాయి, నంచుకొని తింటారు. చూడండి వేపుతావు. ఇదంతా వేపేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నాకు నూనెలో కాలుతున్నాయి చూడండి. ఉప్పు కారం అంతా సరిపడ వేసుకున్నాను. బాగా దిగింది, 1/2 అవర్ అయిపోయింది. ఇది పులుసుకినే బాగుంటుంది, మళ్ళీ ఇట్లా డీప్ ఫ్రైను చేసుకోవచ్చు, అన్నిటికీ బాగుంటుంది. అది బాంగ్లా అయితే ఇట్లా డీప్ ఫ్రైకి అంత బాగా రాదు, బాగుండదు. ఇది మాత్రం చాలా బాగుంటుంది. తవా ఫ్రై కూడా చేసుకోవచ్చు దీంతో. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతూ ఉంది. అది అయిన తర్వాత నేను పులుసు చేసి చూపిస్తాను. ఒక చేతిలో, 2 చేతిలో పెట్టుకొని మీకు చూపిస్తున్నా. ఫోను కుడి చేతిలో చేసుకున్నాను అన్నమాట. కుడి చేతిలో తీసుకున్నా, 7వ చేతిలో ఫోన్ పెట్టుకున్నా. ఆ స్టాండ్ కొంచెం ఇదైంది, కనెక్ట్ చేసి అలా సరి చేస్తుంటే కరెక్ట్గా ఇది కాకలేదు, రాకండి. సరి చేయాలి, అందుకు చేతిలోనే పెట్టుకొని చేస్తున్నాను. ఏం ఆయిల్ అన్నా, ఏ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు దీనికి. గ్రౌండ్ నట్ అన్నా, పామ్ ఆయిల్ అన్నా, సన్ఫ్లవర్ ఆయిల్, ఏదన్నా వేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, మంచిగా రెడ్గా వేగాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నమాట. దాంట్లోనే ఉడికిపోతాయి అట్లా చేసేటప్పుడే. చూడండి, ఫిష్ ఫ్రై చేసేసాను, అయిపోయింది. డీప్ ఫ్రై చేసాను, అయిపోయింది ఇది. మళ్ళీ ఇప్పుడు పులుసు చేస్తున్నాను. కొన్ని ఇంత తీసి పెట్టుకున్నాను అనమాట పులుసుకి. పచ్చి అంత మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఉప్పు, కారము, పసుపు
జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు వేసి మళ్ళీ దీనికి ఏం సోయా సాస్ వేయలేదు, చింతపండు పులుసు పెట్టుకున్నాను పులుసు, ఇంకా అది వేస్ట్ చేస్తానమాట. ఇంకా ఇప్పుడు ఫ్రై చూడండి, అంత చాలా బాగా అయింది, ఫ్రై చేసేసాను. దీనికి ఇంకా సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ పెట్టాను అనమాట. కొంచెం మిగిలింది కదా, ఆ నూనెను దీంట్లో వేసుకున్నాను అనమాట. ఆ మిగిలిన నూనెనే, ఫ్రై చేసిన నూనెని ఇప్పుడు బాండ్లీ పెట్టి వేసుకొని దీంట్లో ఇది వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇది ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, వేస్తున్నాను ఇప్పుడు. ఆ మిగిలిన నూనెని ఇది ఇట్లా ఎత్తి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ మాడిపోతుందని తీసేసి వేరే బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను నేను. చూడండి, చేసి మీకు చూపిస్తాను నేను ఫ్రై. చూపిస్తాను. దీంట్లోనే కొంచెం నేను పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అంతా కట్ చేసి వేసుకున్నాను. అయితే మంచి ఇట్లా ఫ్రై చేసేస్తే మనకి ముళ్ళు కూడా ఏమీ కనపడవు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా దీనికైతే చాలా బాగుంటాయి పాంప్లెట్స్కి, బ్లాక్ పాంప్లెట్స్, వైట్ వాటికి ఇంకా చాలా బాగుంటుంది ఫ్రై. అవి చాలా కాస్ట్లీ, 1350. ఇదైతే 850 రూపీస్ కేజీ. ఒక కేజీకి 2 వచ్చినాయి అనమాట, మీడియం సైజు. అవి తెచ్చి ఇట్లా ఫ్రైకి కొన్ని పెట్టుకున్నాను, కొన్ని పులుసుకి పెట్టుకున్నాను. పులుసుకి కూడా ఇట్లా పెట్టుకున్నాను, హాఫ్ దానికి ఫ్రై ఎక్కువ చేస్తాను, పులుసు కొంచెం పెట్టుకున్నాను, కళ్ళలు అట్లాంటివి. ఇదండి, ఇట్లా బాగా ఇది ఏగిపోయిన తర్వాత దీంట్లోనే చింతపండు రసం పెట్టుకున్నాను పక్కన లోపల. ఆ చింతపండు రసం కూడా వేసేస్తాను. ఇది బాగా వేగాలి. వేగిన తర్వాత ఇది ఆనియన్స్, చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాను ఒక పక్కలో, దాన్ని వేస్తాను. తర్వాత దీంట్లో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, ఉప్పు, కారము, పసుపు అన్నీ ఉన్నాయి. ఒక చింతపండు ఒకటి, ఉప్పు కూడా కొంచెం వేసాను. మళ్ళీ కొంచెం ఈ ఆనియన్స్ వేసాను కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇది రెడీ అయిన తర్వాత నేను చూపిస్తాను. దీంట్లో కొంచెం ఇది కూడా వేసుకుంటున్నాను చూడండి, పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగ్గా, చాలా బాగుంటాయి ఇట్లా తినడానికి, పుల్లగా ఫిష్లో. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను ఇట్లా, ఇది తర్వాత తీసేస్తాను. ఇది బాగుంటుంది ఇట్లా వేస్తే. కొంచెం ఆకులు కూడా వేసాను, అది అట్లనే వేస్తే మంచి ఇది ఉంటుంది అన్నమాట ఫ్లేవర్, అందుకే అట్లా వేసాను. కొన్ని ఆకులు కూడా వేసుకుంటాను. లాస్ట్లో కొత్తిమీర పెట్టుకున్నాను. అంత అయిన తర్వాత దింపే ముందు కొత్తిమీర వేసుకోవాలి. ఇంకోసారి సొయ్యగూర వేసి కూడా చేస్తాము ఫిష్కి, పులుసు లోపల ఇగురికి, అది కూడా ఒకసారి చూపిస్తాను నేను. బాగా ఫిష్ అయితే పొడుగు ఉంటాయి కాబట్టి అట్లాగే మనము ఇది పులుసులోనూ చేసుకోవచ్చు. తర్వాత తవ్వ ఫ్రై కూడా చేస్తాం దాంట్లో, ఫుల్ పొడుగుగా అట్లాగే కట్ చేయకుండా ఒక్కోసారి కట్ చేపిస్తాను. చూడండి, ఇది అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. పులుసు కూడా ఫ్రై అంటూ రెడీ అయిపోయింది తినడానికి. ఇంకా నెక్స్ట్ చూపిస్తాను ఇది అయిన తర్వాత. చూడండి, ఏగిపోయింది, ఆనియన్స్ బాగా ఏగిపోయిన తర్వాత ఇక్కడ పెట్టుకున్నా చూడండి, ఇది వేసుకుంటాను. దీంట్లో పీసెస్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, వేసుకుంటున్నాను. బాగా 1/2 అవర్ అయిపోయింది. ఆ ఫ్రైకి పెట్టుకున్నప్పుడే మ్యారినేట్ చేసుకున్నప్పుడు దీనికి కూడా పులుసుకి కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇంకొంచెం ఇట్లా వేగాలి కొంచెం నూనె లోపల. వెంటనే చింతపండు నీళ్ళు వేయకూడదు అన్నమాట. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నానండి, ఇది వేస్తాను ఇప్పుడు. చూడండి, వేసుకున్నాను. చాలు, కొంచెమే పీసెస్ ఉన్నాయి, అంత వేసుకున్నాను అన్నమాట. 1/2 గ్లాస్, చిన్న గ్లాస్తో. వాళ్ళ పులుపు మాకు కొంచెం పులుపు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మామిడికాయ కూడా వేసి చేస్తే పులుసు చాలా బాగుంటుంది. ఇవాళ చింతపండుతో చేస్తున్నా, నెక్స్ట్ టైం మామిడికాయతో చేస్తాను. ఇంకా అయిపోతుంది సీజను.
చూడాలి, పులిపి వచ్చినప్పుడు చేస్తాను. చూడండి ఇట్లా చింతపండు పులుసు పిసికేసాను. ఈ ఫిష్ ఎంత బాగా దాంట్లో వేగుతుంది. వెంటనే చాలా నీళ్ళు పోయకూడదు అనమాట. ఇప్పుడే ఇది అయిన తర్వాత దీంట్లో అన్నీ ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడరు అంతున్నాయి, కారం పొడి. ఇంకా ఇట్లా వేగిన తర్వాత చింతపండు నీళ్ళల్లో తర్వాత మేము నీళ్లు పోసేసి మీకు పులుసు అయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఇంకా కొత్త ఉడికిపోతుంది ఫిష్ పులుసులో. ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా, లాస్ట్లో కొంచెం వేసుకున్న కొత్తిమీర. అంతే, కొత్తిమీర వేసాను. ఇంకా కావాలంటే ఉంటే వేసుకోవచ్చు, అంతే వేసాను. అంటే కొంచెమే ఉంది, ఇంకా పీసెస్ పులుసు అని కొంచెం వేసాను కొత్తిమీర. చూడండి కొత్త ఉడికిపోతున్నాయి. ఈ మిరపకాయలంతా చాలా టేస్ట్ ఉంటాయి పులుసులో, పుల్లగా కారంగా. ఇవాళ చేసిన పులుసు రేపటికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా టేస్ట్ వస్తుంది పులుసు. ఫిష్ పీసెస్ అంతా పులుసులో బాగా నాని చాలా బాగుంటాయి. అయిపోయింది చూడండి, ఉడికిపోయినాయి, మన ఉడికిపోతున్నాయి. అంత అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేస్తానండి. అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్. అంజల్ ఫిష్ అంతా మంజరాలు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే కూడా అంత పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను కదా, అవి నానిపోయి చాలా బాగుంటాయి, కారంగా పుల్లపు. అంతేనండి, అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం సేపు అట్నే ఆ స్టవ్ మీద ఉంటే కొంచెం ఆ హీట్ ఇది అవుతుంటుంది. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇష్టం అయితే మళ్ళీ వేరే ఫిష్ అంతా చేసి చూపిస్తానండి. అంతే, థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫ్రై కూడా చూసేయండి, ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇది ఇంకా 2-3 డేస్ కూడా ఇట్లా మనం బయట పెడితే కూడా ఏం కావన్నమాట, అట్లాగే ఉంటాయి, చెడిపోవు. ఎందుకంటే డీప్ ఫ్రై చేశాను కదా, అందుకోసమని బాగుంటాయి అన్నమాట. ఇది అనమాట ఈరోజు సండే రోజు చేసిన ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు మా స్టైల్లో నేను చేశాను అనమాట. అంత ఉప్పు కొంచెం ఆనియన్స్లో ఉప్పు మళ్ళీ కొంచెం వేసాను. ఫస్ట్ మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు పొడి వేసుకున్నాను, కల్లుప్పు మళ్ళీ ఆనియన్ చింతపండులో కొంచెం వేసుకున్నాను అన్నమాట, నీళ్ళు వేసినప్పుడు కొంచెం. ఇంతేనండి ఈరోజు వంట. థ్యాంక్ యూ.